నమస్తే అండి. మీ పేరు? నాగేశ్వరరావు అండి. ఎక్కడుంటారు సార్ మీరు? మందడం. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఇదివరకు వ్యవసాయం పొలం ఉన్నప్పుడు చేసేవాళ్ళం. ఇప్పుడు పొలం రాజధానికి ఇచ్చాం కాబట్టి ఖాళీగా. ఏంటి సార్ మరి 1631 రోజులు నిర్విరామంగా మీరు ఉద్యమం చేశారు. మరి ఫైనల్గా ఈరోజు మళ్ళీ పునఃశంకుస్థాపన కార్యక్రమానికి మోడీ గారిని తీసుకురావడం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఇది చాలా సంతోషకరమైన దినం ఈరోజు. మోడీ గారు రావడం కూడా శుభసూచకం. ఇంకా రాజధాని డెవలప్ బాగా జరిగిద్దని అనుకుంటున్నామండి. ఏంటి సార్ ఎలా ఉందండి అసలు ఈ 11 నెలల కాలంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు అమరావతి ప్రాంతం? ఇప్పటికే చాలా మార్పు జరిగిందండి. నిర్మాణాలు అన్నీ జరుగుతున్నాయి, రోడ్లు జరుగుతున్నాయి. ఇంకా చాలా మార్పులు రాజధాని బిల్డింగ్స్ కానీ హైకోర్టు కానీ అన్నీ జరుగుతాయండి కొద్ది రోజుల్లో. అంటే ఇప్పటికీ కూడా అమరావతి భ్రమరావతిని కడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. గ్రాఫిక్స్ చూపించి మళ్ళీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు సార్ దీనికి? అట్లాంటి అవకాశమే లేదండి. కళ్ళతో చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఈరోజు జరిగిన మీటింగ్ చూస్తేనే వాళ్ళందరికీ తెలిసిపోద్దండి. ప్రతిపక్షాలందరికీ తెలిసిపోద్దండి ఈరోజు మీటింగు. దీని యొక్క సారాంశమే వాళ్ళకి నిదర్శనం. దాదాపు ఎంతమంది వచ్చారంటారు ఈ మీటింగ్? ఈ దాదాపు 3 లక్షల దాకా వచ్చి ఉంటారండి. 3 లక్షల పైనే ఉంటారు. ఏంటి సార్ అసలు ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటండి? ఈరోజు పనులు ముందుకెళ్తా ఉన్నాయా? నిర్మాణాలు గతంలో ఆగిపోయిన నిర్మాణాలని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయా? గ్యారంటీగా కనపడుతుందండి. 100% కనపడుతుంది. ఇంకా చాలా కొద్ది రోజుల్లోనే ఈ నిర్మాణం 3.5 సంవత్సరాల లోపలనే జరిగేటట్టు కనపడుతుంది. అంటే ముఖ్యంగా ఈ పునఃశంకుస్థాపన కార్యక్రమానికి జగన్ గారికి కూడా ఆహ్వానం అందించడం జరిగింది. మరి ఆయన నిన్న బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. ఏంటి సార్ అసలు గతంలో శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు, ఇప్పుడు పునఃశంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా డొమ్మా కొట్టడం మనం ఎలా చూడొచ్చు అంటారు? అతన్ని ఈ అమరావతిని భ్రమరావతి శ్మశానం అని ఎడారి అన్నవాడు ఇక్కడ రావడానికి ఎట్లా మనసు ఒప్పిద్దండి? ఎవరికైనా ఆయన వచ్చినా కూడా జనం సీకొట్టేవాళ్ళండి, రాళ్ళు కూడా వేసేవాళ్ళేమో. అలాంటి అతను రాకపోవటమే మంచిది. గతంలో కూడా శంకుస్థాపన కార్యక్రమానికి ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కాన్సెప్ట్ని తెర మీదకు తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు పునఃశంకుస్థాపనకి ఎగ్గొట్టారు కదా, మళ్ళీ 3 రాజధానుల కాన్సెప్ట్ కనుక తెర మీదకు తీసుకొస్తే ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందంటే? అసలు ఆలోచనే ఉండదండి, ఆలోచనే ఉండదు. అట్లాంటి ఆలోచనతో ఎన్నికల్లో పోతే ఆ 11 సీట్లు కూడా రావు ఈసారి. ఇప్పుడు పోయినసారి ఈసారి 11 వచ్చినాయి కదా. ఆ ఆలోచన ఉంటే ఆ 11 కూడా రావు. ఆయన కూడా గెలవడు చివరికి. పులివెందుల్లో కూడా ఆయన కూడా గెలవడు. అది అంటే ఇప్పుడు మోడీ గారు స్పీచ్ వింటా ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్లో ఈ రాజధాని అమరావతిని మనమే నిర్మించుకోవాలి అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది సార్ అసలు రాజధాని రైతుగా? ఈరోజు రాజధాని రైతుగా మోడీ గారు సహకారం లేని రాజధాని నిర్మాణం జరగదండి. ఎందుకంటే రాష్ట్రంలో కొద్ది ఆర్థిక వ్యవస్థ కొద్ది కుంటుపడుతుంది కాబట్టి కేంద్ర సహకారం లేనిది రాజధాని నిర్మాణం జరగడం చాలా కష్టం. అందువల్ల చంద్రబాబు గారు తెలివితో మోడీ గారిని తీసుకొచ్చి ఈ అమరావతి నిర్మాణం సాకారం చేస్తున్నాడు.